హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యషు క్రియేటివ్స్. ఈరోజు మనం టిష్యూ పేపర్ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా టిష్యూ పేపర్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సమంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పేపర్ని తీసుకుని రెండు వైపులా కార్నర్స్ని నేను చూపిస్తున్నట్టు కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక అందమైన షేప్ వస్తుంది. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా విడదీసుకుని నెమ్మదిగా ఫ్లవర్ షేప్లో సెట్ చేయాలి. నేను అన్నీ ఈ విధంగా ఫ్లవర్స్లా తయారు చేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని మనం తయారు చేసిన ఫ్లవర్స్ మధ్యలో అప్లై చేయాలి. నా దగ్గర వాటర్ కలర్ ఉండటంతో అదే ఉపయోగించాను. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అప్లై చేసిన తర్వాత ఫ్లవర్స్ ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్లవర్స్ను ఆరనివ్వాలి. లేదంటే కలర్ చేతులకు అంటుకుని మాల కట్టడానికి ఇబ్బందవుతుంది. కానీ నేను మీకు చూపించడానికి వెంటనే మాల కడుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా అన్ని ఫ్లవర్స్న కలిపి మాల కడితే టిష్యూ పేపర్తో తయారైన అందమైన ఫ్లవర్ మాల రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బావుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.